హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఇది వచ్చేసి నేను ఒక షార్ట్ కూడా పెట్టాను అనమాట. నా బర్త్డే పార్ట్ 1 పెట్టాను, పార్ట్ 2 అని చెప్పేసి, అంటే వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని ఇది పార్ట్ 2 లాగా చేశాను. యాక్చువల్లీ ఈవినింగ్ వచ్చేసి నేను ఇట్లా కార్డ్ సెట్ వేసుకున్నాను. ఇది కూడా మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు. సో నా ఫ్రెండ్ అయితే తను ఇట్లా కేకు, బొకే అండ్ చాక్లెటు ఇవి తెచ్చి చాలా సర్ప్రైజ్ చేసింది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అది ఎంతసేపు చేసినా పాప్ అవ్వలేదు. ఫుల్ ఫన్నీగా అనిపించింది. నేను కేక్ కట్ చేసేటప్పుడు పాప్ చేయాలని తను చాలా ట్రై చేసింది, బట్ అవ్వలేదు. నాకు ఈ కార్డ్ సెట్ అయితే చాలా నచ్చింది. మా ఇంటి దగ్గర ఉన్న షాప్లోనే కొన్నాను. జస్ట్ 750 రూపీస్కి నాకు ఇంత చాలా బాగుంది అనిపించింది. సో మార్నింగ్ ఆ డ్రెస్ వేసుకున్నాను కదా లెహంగా. సో ఈవినింగ్ అయితే ఇది బాగుంటుంది అని చెప్పేసి, ఎందుకంటే ఈవినింగ్ నా షెడ్యూల్ వచ్చేసి ఓన్లీ మా హస్బెండ్తో మూవీకి, రెస్టారెంట్కి. సో ఈవినింగ్ ఓన్లీ ఇట్లా అయితే సరిపోతుంది అని చెప్పేసి నాకు ఇది వేసుకోవాలనిపించింది. ఎందుకంటే మార్నింగ్ ఆల్రెడీ చాలా హెవీగా చాలాసేపు ఉంచుకున్నాను. సో చూడండి, ఇంకా ట్రై చేస్తుంది. కానీ ఫైనల్గా ఏం చేసామో తెలుసా, మేము ఫైనల్గా అయితే చేత్తోనే తీసేసి వేసేసారు అనమాట. ఇది చాలాసార్లు ఒక్కోసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కోసారి వర్కౌట్ అవ్వదు అనమాట. సో మేమేంటంటే ఇంకా ఆ రోజు వచ్చేసి ఓజీ సినిమాకి అని అనుకున్నాం అనమాట. సో ఏంటంటే ఓజీ సినిమాకి వెళ్ళి అలా జస్ట్ డిన్నర్ చేసి వద్దామని చెప్పేసి ప్లాన్ అనుకున్నాము. సో దానికోసమనే నేను ఈవినింగ్ ఇలా రెడీ అవ్వగానే మా ఫ్రెండ్ సర్ప్రైజ్గా వచ్చి అలా హ్యాపీ బర్త్డే స్లాష్ అవి పెట్టి, అండ్ ఇక్కడ హ్యావమర్ నుంచి కేక్ తెచ్చింది, హార్ట్ షేప్ది. అదైతే చాలా బాగుంది, టేస్టీ ఐస్ క్రీమ్ కేక్ అనమాట. చాలా చాలా టేస్టీగా కూడా అనిపించింది అనమాట. ఇంకోటి ఆ బొకే కూడా చాలా రోజెస్తో చాలా బాగుంది. అండ్ నాకు డైరీ మిల్క్ ఆబ్వియస్గా చాలా ఇష్టము. సో డైరీ మిల్క్ కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకో నేనైతే ఇట్లా అవన్నీ పట్టుకొని నుంచి పిక్స్ అయితే దిగాను. ఫైనల్గా చాలా ట్రై చేసింది, కొంతసేపు అటు. బట్ ఇంకా ఎదురుగుండా మా హస్బెండ్ ఉంటే ఇంకా అయ్యేలా లేదు, టైం అయిపోతుంది చాలా మూవీకి అని చెప్పేసి ఇంకా తనే చేతితో తీసుకొని బ్లాస్ట్ చేశారు. ఫైనల్గా అయితే ఇంకా ఈవినింగ్ షెడ్యూల్ అయితే అది. బట్ ఇది చిన్న షార్ట్లో కూడా హ్యాపీ బర్త్డే వీడియో లాగా పెట్టి సరేలే. ఒకసారి ఈ వీడియోలో ఏంటంటే ఇంకా మా కిడ్స్ చాలా సర్ప్రైజ్గా నాకు లెటర్స్ రాశారు బర్త్డే అని చెప్పేసి. సో ఆ లెటర్స్, గిఫ్ట్స్ అట్లా అన్నీ ఓపెనింగ్ చేద్దామని చెప్పేసి, ఇది చాలా లెంగ్త్ ఎక్కువ ఉందని చెప్పేసి ఈ వీడియో పార్ట్ 2 చేద్దాం అనుకున్నా. పార్ట్ 1 అంటే మళ్ళీ అదే ఆల్రెడీ 4-5 మినిట్స్ ఉంది, మళ్ళీ ఇది ఇంకా చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి దీన్ని సెకండ్ పార్ట్ చేయాలని డిసైడ్ అనమాట. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను. చిన్న పనులు ఉన్నాయి అందుకే. సో వీడియో పోస్ట్ చేయడం అవ్వట్లేదు. సో చాలా రోజుల తర్వాత అసలు అనుకుంటాం, కానీ యూట్యూబ్ చేయడం కూడా అంత ఈజీ కదండి జర్నీ. నిజంగా యూట్యూబ్ జర్నీ చేసే వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అనిపించవచ్చు, ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతిరోజు వీక్లీ వన్స్ వీడియో కూడా కంటెంట్ క్రియేట్ చేసి పెట్టాలంటే కూడా కొంచెం కష్టమే. ఇలా చూసుకుంటే యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేసి అన్నీ చేసే వాళ్ళకి చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అంత ఓపిక, కొత్త కంటెంట్ ఆలోచించి పెట్టే వాళ్ళందరూ కూడా గ్రేట్ అనే చెప్పాలి. సో ఇదంతా నాకు యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయినాకే అర్థమైంది. నేను చెప్పా కదా, ఇది ఇంకా సినిమా థియేటర్లు అనమాట. ఎప్పట్లాగా మరి మల్టీప్లెక్స్లకి వెళ్ళకుండా ఏమంటారు, జస్ట్ బ్రహ్మరంభ మల్లిక అని ఉంటాయి కదా హైదరాబాద్లో, అవి 70mm స్క్రీన్ పెద్దగా ఉంటుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. తర్వాత ఇది వచ్చేసి చైతన్య ఫుడ్ కోర్టు. జనరల్గా హైదరాబాద్లో చైతన్య ఫుడ్ కోర్ట్ అంటే కొంచెం ఫేమస్. సో ఇది వచ్చేసి కొత్తగా పెట్టిన బ్రాంచ్ హైదర్ నగర్లో. సో దీనికి ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పేసి వెళ్ళాం అనమాట. ఇంకా పొద్దున్నే సాయంత్రం వరకు యాక్చువల్గా పాప మా కిడ్స్కి నాకు ఆ గిఫ్ట్ ఇవ్వడం కుదరలేదు. సో ఇంక ఇప్పుడు ఇచ్చారనమాట. ఇదొక లెటరా, ఇంకా చాలా ఉన్నాయి, చాలా పెట్టింది. ఐ లవ్ యూ సో మచ్ మామ్, యు ఆర్ మై బెస్ట్ మామ్ ఇన్ లైఫ్, ఇన్ ద వరల్డ్ ఫర్ ఎవర్ అంట. ఒక చాక్లెట్, ఇంకొక లెటర్ ఉంది. ఏంటో లవ్ యూ అంట విజయ్, ఇచ్చుడు. एक मिनट प्लीज. sorry. Wow, happy birthday mom, I love you so much, my best mom in the world anta. Go super unnayra inna rani chadavada avada. Yes, chadapothe tappadu. Oh, lots of love. Wow boy, చాలా రాసింది.
హ్యాపీ బర్త్డే మమ్, యువర్ లవ్లీ మమ్, ఐ లవ్ యూ సో మచ్, యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్ అంట. థ్యాంక్ యూ ఫర్ గైడింగ్ అస్ ఫర్ ఎవర్ మామ్, యూ షుడ్ బి విత్ అస్ ఫర్ ఎవర్, లవ్ యూ ఫ్రమ్ పర్ణిక. సో నైస్. ఉబ్బు దీనికి రిబ్బన్ కూడా పెట్టింది. ప్లీజ్. ఓకే మా లెటర్ రాసింది అది. చూడు చదువుతా బ్యాక్ కూడా చూస్తాను. అదే చూడు బెస్ట్ మామ్ కాదు. I love you so much mom, you are my best mom in life, you are best mom in world forever, you will help me lot of, you will bring whatever I want, you should be with me forever, you are my favorite mom in life forever, I love you so much. Lots of love mom, happy birthday mom. అమ్మో చాలా లిటరల్ అయింది నాన్న, సూపర్ ఉంది. సో నైస్, థ్యాంక్ యూ. వావ్, మళ్ళీ స్టార్ట్ చేసావు. అంత కంటిన్యూస్ వద్దు. ఎట్లా ఓపెన్ చేయాలి? ఇక్కడ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? దీని లోపల ఉందా లెటరు? దీని లోపల ఉందంట బుజ్జి. ఓ ఇవా కిందవా? దీని లోపలే ఉంది. ఓ దాని లోపల ఇవన్నీనా? ఇది కూడా చూస్తాం సార్. వావ్, హ్యాపీ బర్త్డే మై లవ్లీ మదర్. హాయ్ మమ్మీ, హ్యాపీ బర్త్డే, యు ఆర్ ద బెస్ట్ మమ్, యు ఆర్ హెల్ప్ఫుల్, kind, lovely, caring and so many things, and I wish you should be happy. It is your day, enjoy best and your favorite day. You should keep smiling face. I love you mom so much from Fruity anta. So nice nana. Amma ivanni kuda chadavala? Oh my god. చిన్నవి. సో ఫైనల్లీ ఇలా ఎంజాయ్ చేస్తాను. నా బర్త్డే పార్ట్ 2 అయితే రెడీ అయిపోయింది. సో ఇదండి ఇంక ఈ వీడియో. ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. యాక్చువల్గా ఇక్కడైతే ఫుడ్ ఓకే అనిపించింది నాకు, ఇది న్యూ బ్రాంచ్ కాబట్టి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.